ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. అపోస్తలులు క్రైస్తవులకు, సంఘానికి, క్రీస్తునందున్నటువంటి పరిశుద్ధులకి ఇస్తున్నటువంటి ఒక ఆత్మీయ సలహా ఏంటంటే, సమస్తమును గురించి క్రీస్తునందున్నటువంటి ఆత్మీయులు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. సమస్తమును గూర్చి మన జీవితంలో శారీరకంగా జరిగిన, భౌతికంగా జరిగినటువంటి మేలును బట్టి, ఆత్మీయంగా జరిగినటువంటి మేలును బట్టి మనం ప్రతి విషయంలోనూ దేవునికి ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెప్పటం అనేది మనం నేర్చుకోవాలి. ఎవరైనా మనుషులు మనకి ఏదైనా చిన్న సహాయం చేసినప్పుడు మనం వారికి మరి వందనాలని, ఇంగ్లీష్లో థ్యాంక్స్ అని, చాలా కృతజ్ఞతలండి, చాలా వందనాలండి అని మనం ఎలాగైతే మన కృతజ్ఞతలు ఎలా చెప్పుకుంటున్నామో, అలాగే సమస్తమును అనుగ్రహించేది ఎవరు చెప్పండి? మనకి దేవుడే కనుక ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ఘనపరుస్తూ, మరి నాకు ఇచ్చావునైనా నీకు స్తోత్రాలు, చాలా వందనాలు, చాలా కృతజ్ఞతలు అని చెప్పడం, కృతజ్ఞతాస్తుతులు అనేది మనం నేర్చుకోవాలన్నమాట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి భౌతికంగా మనకి వివాహమైనప్పుడు, ఒక గృహాన్ని కట్టుకున్నప్పుడు, అలాగే మనకి పిల్లలు పుట్టినప్పుడు, అనారోగ్యంలో మనకి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చినప్పుడు, చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఒక అప్పు తీరినప్పుడు అసలు అది ఈ రోజుల్లో అప్పు తీరడం మామూలు విషయమా? కనుక అప్పు తీరిందంటే దేవునికి స్తోత్రం. ఇలాగా ఈ లోకంలో చేసే మేలులన్నిటిని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చేయాలి. చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం స్తోత్రాలు చెప్పొచ్చు. నేర్చుకుంటే ఏదో ఇల్లు కట్టినంత మాత్రాన పెద్ద పెద్ద మేలులు జరిగితేనే స్తుతులు కాదు. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెప్పేవారుగా మనం ఎదగాలి. ఆత్మీయంగా మనం రక్షించబడినప్పుడు, మన పాపాలు క్షమించబడినప్పుడు, అలాగే మనం ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు, దేవుని వాక్యం ఏదైనా ఒక వచనం మీకు బాగా అర్థమైందనుకోండి, అప్పుడు మీరు చాలా సంతోషిస్తారు. ప్రభువా, నాకు ఈ వచనాన్ని అర్థమయ్యేలా చేసినందుకు నీకు స్తోత్రాలు. మీకు బైబిల్లో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఇలాగా దేవుడు వర్తమానం ద్వారా, ఏదో ఒక దైవజనుడు ద్వారా దేవుని వాక్యం చెప్పేటప్పుడు మీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఆహా ప్రభువా, మరి ఇప్పుడు వరకు నాకు ఈ విషయం అర్థం కాలేదు, ఇప్పుడు ఈ దైవజనుడు చెప్పడం ద్వారా నాకు విషయం అర్థమైంది, నాకు ఇలా అర్థం చేయించినందుకు నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకునే అవకాశం, మీరు ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసినప్పుడు అసలు అది నిజంగా ఎంతో గొప్ప అవకాశం కదా. నాకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మనం మొదటిగా స్తుతులతో ప్రారంభిస్తే, దేవునికి స్తుతులు చెప్పి ప్రారంభిస్తే అది ఎంతో ఆరోగ్యం అన్నమాట. ప్రభువా, ఈరోజు ఈ విధంగా మోకరించి ప్రార్థన చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మీరు ఎప్పుడైనా ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు, సంఘ కూడుకులకి వెళ్ళినప్పుడు, మొదటిగా మీరు వెళ్ళి ప్రార్థించినప్పుడు, అసలు మొదటిగా మనం అసలు అక్కడికి వెళ్ళి ఆ సంఘములో కూడుకొని దేవుణ్ణి ఆరాధించటం అనేది గొప్ప భాగ్యం. మరి ఆ భాగ్యాన్ని ఇచ్చినందుకు మొదటిగా మనం ఏం చెప్పాలి? ప్రభువా, ఈరోజు నేను ఆరాధించే గొప్ప అవకాశం నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఇలాగ ప్రతి విషయంలోనూ, అలాగే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, ప్రతిరోజు మీరు ఒక అధ్యాయం చదువుతున్నారు, బైబిల్ తీశారు, చదవక ముందు ప్రభువా, ఈరోజు నీ వాక్యాన్ని చదివే గొప్ప అవకాశాన్ని నాకు అనుగ్రహించావు, నీకు ఎంతగానో స్తోత్రాలు ప్రభువా. ఇలాగా ప్రతి విషయంలోనూ మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉంటే నిజంగా చాలా బాగుంటుంది. మనం ఆనందంగా ఉంటాం, మనకి ఆత్మీయంగా చాలా ఆరోగ్యంగా ఉంటాం, హెల్తీగా ఉంటాం అన్నమాట. సరే, అదే విషయాన్ని అపోస్తలులు చెప్తున్నారు. మీరు ప్రతి విషయంలోనూ, సమస్త విషయములోనూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోండి అంటున్నారు. ఇదే విషయాన్ని మరలా మనం బైబిల్లో చూద్దాం. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక, దశలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము
18వ వచనము. ప్రతి విషయమునందును ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. రైట్, దేవుని చిత్తం. రక్షించబడినటువంటి క్రైస్తవులుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే కదా మన బాధ్యత. ఇప్పుడు రక్షణ పొందకముందు మనకు నచ్చినట్టుగా బతికాం, మన చిత్తాన్ని నెరవేర్చుకున్నాం, మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాం. మరి రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభుకి మన హృదయాన్ని అప్పగించిన తర్వాత మన బాధ్యత ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటం. దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం అండి, అంతే. దేవుని చిత్తాన్ని నెరవేర్చటం. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని యొక్క చిత్తం. అంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటే మనం ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాము అని అర్థం. మరలా మరొక వాక్యం చూద్దాం ఈ విషయాన్ని బట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. కనుక యేసు ప్రభు నామంలో దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు. మనం ఎల్లప్పుడూ, అందుకే అంటున్నాను, ఏ విషయంలోనైనా చెప్పొచ్చు, ఎప్పుడైనా చెప్పొచ్చు, మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పొచ్చు. దీన్నే స్తుతియాగం అంటారండి. ఏమాగం? స్తుతియాగం. ఇప్పుడు బలియాగం కాదు, ఈరోజు క్రైస్తవుడు చేయవలసింది స్తుతి యాగం. ఆత్మీయంగా కూడా బలియాగం అనేది ఉంది. అదేంటంటే మనం మన పాపాల విషయమే పశ్చాత్తాపడతాం, చూశారు, అది బలియాగం అన్నమాట. ఆత్మ బలియాగము అంటారు. దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటామే, దాన్ని సజీవ యాగం అంటారు. స్తుతియాగం అంటే మరి స్తుతియాగం అంటే మన నోటితో హృదయపూర్వకంగా కృతజ్ఞతాభావంతో దేవుణ్ణి స్తుతులు తెలపడం స్తుతియాగం అన్నమాట. రైట్, అలా దేవుణ్ణి స్తుతించడం. ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము. జిహ్వాఫలము అంటే అంటే నోటి ఫలము, నోటి ఫలమును అర్పించుదాము. చూడండి, క్రైస్తవులు అంటే క్రొత్త నిబంధనలో క్రైస్తవుడు అంటే తిరిగి జన్మించిన వాడు. ఏంటంటే మరి తిరిగి జన్మించినవాడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను తిరిగి జన్మించినవాడు. క్రైస్తవుడు అంటే ఆత్మ మూలంగా తిరిగి జన్మించినవాడు. కనుక దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాడు. కనుక అన్ని ఆత్మీయంగా ఇవ్వడమే. స్తుతియాగము, నోటి ఫలము అంటున్నాడు. అంటే యాపిల్స్, దానిమ్మలు, ఈ ఫలాలు కాదు క్రైస్తవుడు ఇచ్చేది. తన నోటి ఫలాన్ని దేవునికి ఇస్తాడు, తన హృదయాన్నే బలిగా అర్పిస్తాడు, తన శరీరాన్నే సజీవయాగంగా అర్పిస్తాడు. ధనాన్ని ఇవ్వటము, దానిమ్మ పళ్ళు ఇవ్వటము, లేదా ఆ ఫలం ఇవ్వటము, లేకపోతే ఇది మొక్కుకొని అది ఇవ్వటమో, ఇది మొక్కుకొని అది ఇవ్వటమో కాదు క్రైస్తవుడు. ఆత్మతో ఆరాధించేవాడు క్రైస్తవుడు. తనలో ఆత్మ సంబంధమని ఇస్తాడు. ఏమిస్తాడు? తన నోటి ఫలాన్ని ఇస్తాడు, విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి ఇస్తాడు, తన జీవితంలో అధికారాన్ని ఇస్తాడు, సజీవ యాగముగా తన దేహాన్ని దేవునికి సమర్పిస్తాడు. అది ఆత్మ సంబంధమైన ఆరాధన అన్నమాట. అది సేవ. ఇట్టి సేవయుక్తమైంది అంటాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మనకి ఈ 3 వచనాలు మనకి ఏమని చెప్తున్నాయి? మనం ఎల్లప్పుడూ కూడా అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించాలి. ఇవి మనం నేర్చుకోవాలండి. ఇవి మనం నేర్చుకోవాలి. కొంతమంది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అయితే కొంతమంది ఒకవేళ తెలియకపోతే ఈసారైనా తెలుసుకొని చక్కగా అన్ని విషయాల్లో మీరు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. రైట్, ఈ అలవాటు మనం పిల్లలకు కూడా నేర్పాలి. నాయనా, మరి మీరు పరీక్షల్లో పాస్ అయ్యారు కదా, దేవునికి స్తోత్రాలు చెప్పండి.
ఎగ్జామ్స్కి వెళ్తున్నామని ప్రార్థించారు, పరీక్షల్లో మీరు మంచిగా పాస్ అయ్యారు, కృతజ్ఞతలు చెప్పండి అని మనం చెప్పాలి. దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, మనుషులకు కూడా కృతజ్ఞతలు చెప్పడం అనేది మంచి అలవాటు అండి. అది మనకి కలిగి ఉండాలి, మన పిల్లలకు కూడా నేర్పాలట, మన పిల్లలకు కూడా నేర్పించాలి. థ్యాంక్స్ చెప్పడం అనేది ఇది చాలా మంచి అలవాటు. దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, అలాగే మేలు చేసిన మనుషులకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. కనుక కృతజ్ఞత భావం కలిగిన వాడుగా క్రైస్తవుడు ఉండాలి. కనుక మానవులకు అలాగే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించాలి. చూద్దాం మనం ఇక్కడ సార్ లోక సువార్త ఒక సందర్భం చూద్దాం. లోక సువార్త 17వ అధ్యాయము, లోక సువార్త 17వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒక 12వ వచనం నుంచి మనం చూద్దాం. 17వ అధ్యాయం, లోక సువార్త 17వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒక సందర్భం చూద్దాం. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళిచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. యేసుక్రీస్తు వారు ఒకరోజు ఆయన మానవుడిగా ఉన్నప్పుడు, ఆయన మరి గలిలయ నుండి యెరూషలేముకు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఉండగా ఒక గ్రామం బయట ఒక 10 మంది కుష్టి రోగులు ఉన్నారటండి. వీళ్ళెందుకు బయట ఉన్నారు అంటే, ఆ రోజుల్లో కుష్టి రోగం అనేది ఒక మాయరోగం, మహమ్మారి రోగం. అది వచ్చిందంటే వాళ్ళను అంటు రోగం అనమాట. అందువల్ల ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళని ఎలాగైతే క్వారంటైన్లోనికి పంపించేశారు, ఒకప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో రాజమండ్రిలోనో లేకపోతే పాలకొల్లోనో ఎలా పంపించేశారో, అలాగే ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఊరు బయట పెట్టేవారు. వాళ్ళ వల్ల ఇంట్లోకి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వ్యాధి వ్యాపించకుండా ఉండడం కోసం వాళ్ళని ఊరు బయట పెట్టేవారు. మరి ఎవరైనా దయతలిచి వాళ్ళకి ఆహారం పెడితేనే వాళ్ళ పరిస్థితి. అలాంటి దీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు స్వస్థత పొందాలని అనుకున్నారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా ఈ మార్గాన వస్తే ఆయన పాదాల దగ్గర పడి మరి స్వస్థత పొందాలని ఎంతో కాలం వేచి ఉన్నారు. దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు వారు ఆ రోజు ఆ మార్గం గుండా వెళ్తున్నారు. ఆ శబ్దాన్ని బట్టి, ఆ జనసమూహాన్ని బట్టి అంచనా వేసి యేసుక్రీస్తు వారు ఆ మార్గాన్ని వెళ్తున్నారని ముందుగానే తెలుసుకుని వాళ్ళు ఈ అవకాశాన్ని ఎలాగైనా సరే ఉపయోగించుకోవాలనుకుని ఈ 10 మంది ఏం చేశారట, చక్కగా ఆయన ఎప్పుడు వస్తాడా అని ఆ దారి దగ్గర కాచుకుని ఉన్నారు. ఎప్పుడైతే యేసుప్రభు అటువైపు వస్తున్నాడో వాళ్ళు ఇక బిగ్గరగా అరవడం మొదలుపెట్టారు. ప్రభువా, మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని శుద్ధి చేయండి అన్నారు. అప్పుడు యేసుప్రభు వాళ్ళ పట్ల జాలిపడి వారి వైపు తిరిగి, అయితే మీరు శుద్ధులు కండి, మీరు వెళ్ళండి, మీ యొక్క దేహాలని మీ యాజకులకు కనపరుచుకోనండి అని చెప్పాడు. మరి ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలి అంటే, యాజకులకు కనపరుచుకుని వెళ్ళాలి అంటే, వాళ్ళు వెళ్ళి యాజకులకు కనపరుచుకోవాలంటే ముందు దేహం ఏమవ్వాలి? శుద్ధ అవ్వాలి, స్వస్థత పొందాలి. కుష్ఠరోగం నయమైపోతేనేగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం. అంటే నాకు తగ్గిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు నాకేం జరగాలి? స్వస్థత జరగాలి. ఇప్పుడు ఈ 10 మందికి స్వస్థత జరగలేదు, కానీ ప్రభు ఏమంటున్నాడు? యాజకులకు వెళ్ళి కనపరుచుకోండి అన్నాడు. అప్పుడు ఈ 10 మంది ఏమనాలి? అందులో మనం ఉంటే మనం ఏమంటాం? ప్రభువా, మరి ముందు నేను స్వస్థత పొందాలి కదా, ఆ తర్వాత కదా నేను వెళ్ళేది, ఇంకా నాకు స్వస్థత రాలేదు, నా కురుపులు అలాగే ఉన్నాయి, అవి ఇంకా అలాగే ఉన్నాయి కదా, నేను ఎలా వెళ్తాను, వెళ్తే నన్ను రాళ్ళిచ్చి కొడతారు కదా అంటారు. మనమైతే అలా అంటాం. కానీ ఆ 10 మంది ఎంత గొప్పవాళ్ళో చూడండి, ఎంత విశ్వాసం అంటే యేసు ప్రభు వెళ్ళమన్నాడు కనుక వెళ్ళిపోయారు. యేసు ప్రభు యొక్క మాట మీద ఉన్న నమ్మకంతో వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అని అనగానే ఊళ్ళోకి బయలుదేరారు. అలా 10 మంది విశ్వాసంతో, యేసు మాట మీద ఉన్న విశ్వాసంతో నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు నడుచుకుంటూ వెళుతూ ఉండగానే, ఊరిలోకి వెళుతూ ఉండగానే వాళ్ళ దేహాలు స్వస్థత పొందినాయి. వాళ్ళ మీద ఉన్న కురుపులన్నీ నయమైపోయినాయి, వాళ్ళ కుష్ఠరోగాలన్నీ నయమైపోయినాయి. వాళ్ళు మామూలు దేహాల్లోకి వచ్చేసారు. అప్పుడు
ఆ 10 మంది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా ఆ మార్పు వచ్చింది. ఆ మార్పు రాగానే ఏం జరిగిందట, ఒక వ్యక్తి చూసుకున్నాడట. తన దేహంలో ఉన్న ఆ పుండ్లన్నీ నయమైపోవడం చూసి, తన దేహం అంతా మామూలు దేహంగా మారిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగాడట. వెనక్కి తిరిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి బిగ్గరగా కేకలు వేస్తూ, దేవుని నామాన్ని మహింపరుస్తూ, యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల మీద పడిపోయాడట. బోర్ల పడిపోయాడట. ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా, దేవుని నామానికి మహిమ కలుగును గాక అని గట్టిగా అరవడం మొదలు పెట్టాడటండి, బిగ్గరగా. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు 17వ వచనంలో, అందుకు యేసు 10 మంది శుద్ధులేరికారా, ఆ తొమ్మండుగురు ఎక్కడా, ఆ తొమ్మండుగురు ఎక్కడా, ఈ అన్యుడు తప్ప. మీరు చెప్పండి. ఇప్పుడు ఆ 9 మంది ఎక్కడున్నారు? యేసు ప్రభు యొక్క మాటతో శుద్ధి లేని వారు ఎంతమంది? 10 మంది. వెనక్కి తిరిగి వచ్చింది ఎంతమంది? మరి మిగిలిన 9 మంది ఏమయ్యారనమాట? వాళ్ళెవరు వెనక్కి తిరిగి రాలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, ఆయన పాదాల మీద పడలేదు. మరి స్వస్థత పొందిన వాళ్ళు అట్నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు అనమాట? యాజకుడు కనపరుచుకున్నారు. మరి రోగం తగ్గిపోయిందండి అని అన్నారు. అవునవును తగ్గిపోయింది అని అన్నారు. ఆ కానికేసేసి ఇంటికి వెళ్ళిపో అన్నారు, వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళందరితో హ్యాపీగా ఉంటున్నారు. కానీ స్వస్థతనిచ్చిన యేసు ప్రభుని వాళ్ళు మర్చిపోయారు. కృతజ్ఞత లేనివారు యేసు ప్రభు వాళ్ళు ఏం పొందారు? మేలు పొందారు. కానీ ఆ మేలుకి యేసు ప్రభుకి కృతజ్ఞతలు చెప్పేంత కృతజ్ఞత భావం వాళ్ళలో లేదు. చేసిన మేలుని మరిచిపోయిన ఘాతకులు. రైట్. కానీ అందులో ఒక్కడు మాత్రమే, అతడు కూడా సమరయుడట. ఆ అన్యుడు అనబడినవాడు, దేవుని నామం తెలియనివాడు వెనక్కి వచ్చాడు, దేవుని నామాన్ని మహింపరిచాడు, యేసుప్రభు యొక్క పాదాల మీద పడ్డాడు. నా జీవితంలో నువ్వు చేసిన మేలును బట్టి మహాప్రభు నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలని దగ్గరగా అరుస్తున్నాడటండి, గట్టిగా. అది ఇట్ ఈజ్ ఎమోషన్ అండి. అది ఒక ఎమోషన్. అతనికి వచ్చిన జీవితంలో జరిగిన ఆ మేలును బట్టి అతడు బిగ్గరగా అరుస్తున్నాడు. కొంతమంది బిగ్గరగా అరుస్తారు, కొంతమంది నెమ్మదిగా అరుస్తారు, కొంతమంది హృదయంలో చెప్పుకుంటారు. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం. గట్టిగానే చెప్పాలని కొంతమంది అంటారు, లేదు గట్టిగా ఏంటి అలా అరుస్తున్నారు, నెమ్మదిగా చెప్పాలని అంటారు. అది ఎమోషన్, అది ఎవరి హృదయాల్లో ఉండే ఎమోషన్ అది. కానీ గట్టిగా అరిచామా, నెమ్మదిగా అరిచామా, మనసులో అనుకున్నామా, అది కాదు ముఖ్యం. హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు చెప్పామా లేదా? చేసిన మేలు యేసుప్రభువే చేశాడు అని గుర్తించామా లేదా? గుర్తించిన దాన్ని బట్టి కృతజ్ఞత భావంతో ప్రభువా నీకు స్తోత్రాలు అని హృదయపూర్వకంగా చెప్పగలిగామా లేదా అనేది అక్కడ ముఖ్యమైన విషయం. ఇక్కడైతే ఈ సమరయుడు తాను పొందిన మేలును గుర్తించాడు. ఆ మేలు యేసయ్యే చేశాడని గుర్తించాడు. ఆ యేసు దగ్గరికి వెళ్ళి ఆ యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించాడు. మరి మనం అలా ఉన్నామా? ఇలా ఉండమని చెప్తుంది ఎవరో? బైబిల్. అపోస్తులు ఏమని చెప్తున్నారు? ఎఫెసీలో కానీ, దెసలోనికలో కానీ, హెబ్రీలో కానీ ఏమని అంటున్నారంటే, చేసిన మేలును మర్చిపోయిన ఆ 9 మంది వలె కాదు, చేసిన మేలును గుర్తించి వెనక్కి తిరిగి వచ్చి దేవుని నామాన్ని మహింపరిచిన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆ 10వ వాడి వలె మనమందరము ఉండాలి. ఆ 10వ వాడి వలె మనమందరం ఉండాలి. కనుక క్రైస్తవ జీవితంలో వెనక్కి తిరిగి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెప్పుకునేవారిగా మనం ఉండాలన్నమాట. రైట్. మరి మరొక విషయాన్ని మనం చెప్పుకుని ముందుకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక. అంతేకాదు, కృతజ్ఞత చెప్పడమే కాదు, మరికొన్ని విషయాలు మన బైబిల్ నుంచి తెలుసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. యాకోబు 3వ అధ్యాయము 9వ వచనం అండి.
దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. తండ్రి అయిన ప్రభుని స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. మరొక విషయాన్ని ఇక్కడ ప్రభు అపోస్తులు చెప్తున్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, స్తుతియాగము చెల్లించిన ఈ నోటితో మనిషిని శపించకండి అంట. దేవుణ్ణి స్తుతించిన ఈ నోటితో, దేవునికి స్తుతియాగము చెల్లించినటువంటి ఈ నోటి ద్వారా శాపవచనాలు రాకూడదు. ఆశీర్వచనములే రావాలి కానీ, ఆశీర్వాద వచనములే రావాలి కానీ శాపవచనములు అనేవి రాకూడదు. అవి క్రైస్తవ సహోదరులకు సోదరీమణులకు తగదు. ఏ నోటి ద్వారానైతే మనం దేవుని స్తుతించామో, ఏ నోటి ద్వారా అయితే దేవునికి కృతజ్ఞతలు చెప్పామో, ఆ నోటి ద్వారానే మనుషుల్ని శపించును రాదు, శాపవచనములు రాకూడదు అని అపోస్తులు చెప్పడం జరిగింది. అక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పారు. ఒక బావి ఉందనుకోండి, 11వ వచనంలో, నీటి బుగ్గలో ఒక్క జల నుండి తియ్యని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తియ్యని నీళ్లు ఊరవు. కనుక ఇప్పుడు ఒక బావి ఉందనుకోండి, మంచినీళ్ళు పడితే, మంచినీళ్ళు ఊరితే ఆ బావిలో ఎన్ని నీళ్ళు ఉంటాయి? మంచినీళ్ళే ఉంటాయి. ఒకవేళ ఆ బావిలో ఉప్పు నీటి ఓట్లు ఉంటే ఆ బావిలో ఉప్పు నీరు అనేది ఊరుతుంది. ఇప్పుడు అది మంచినీటి బావి అయితే మంచినీరు ఊరుతుంది, ఉప్పు నీటి బావి అయితే ఉప్పు నీరు ఊరుతుంది. ఇప్పుడు మంచినీటి బావిలో ఉప్పు ఊరునా ఉప్పు నీరు ఊరుతుందా? ఊరదు. ఒకవేళ ఉప్పు నీరు ఊరితే అదే బాగవుద్ది? మంచినీరు బాగవుతుందా, ఉప్పు నీటి బావి అవుతుందా? ఉప్పు నీటే బాగవుతుంది. కాబట్టి అది మంచినీటి బావి కాదు. అలాగే క్రైస్తవ సహోదరులు సోదరీమణులు, మీ నోట ఆశీర్వాద వచనములు వచ్చిన మీ నోట నుండి శాపవచనములు వస్తే మీరు ఆత్మీయులు కాలేరు. ఆత్మీయులు అయితే ఆశీర్వచనమే రావాలి, స్తుతియాగమే జరగాలి తప్ప శాపము అలాగే శాపవచనాలు మన నోట నుంచి రాకూడదు అంటున్నాడు. అలాగే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతావచనమే. చూడండి, ఇక్కడ క్రైస్తవులకి అపోస్తులు ఏమని చెప్తున్నారంటే, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, రక్షించబడినటువంటి ఆత్మీయంగా తిరిగి జన్మించినటువంటి మనకి ఇవి తగు. మనకి ఏది తగును? కృతజ్ఞత వచనము. అదే నాడు చెప్పాం. కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, అలాగే సహోదరులకు సోదరీమణులకు కూడా ఏం చెప్పాలి? కృతజ్ఞత. అందుకే మనకి ఏదైనా సహాయం చేసినప్పుడు వందనాలండి, మంచినీళ్ళు తెస్తే వందనాలండి, మనకి ఏదైనా హెల్ప్ చేశారనుకోండి వందనాలండి, థ్యాంక్స్ అండి అంటూ ఉంటాం. రైట్, వందనాలంటే థ్యాంక్స్ అని, వందనాలండి థ్యాంక్స్ అండి అని చెప్తున్నాం. బైబిల్ కూడా అదే అంటుంది, వందనాలు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత పూర్వకమైన మాటలు మాట్లాడండి. అది మీ ఇంట్లో వాళ్ళతోనైనా, ఆత్మీయులతోనైనా, అన్ని జనులతోనైనా, దేవుని నమ్మని వారితోనైనా, అందరితోనూ కృతజ్ఞతాపూర్వకమైన మాటలు రావాలి తప్ప మన నోట నుండి ఏమి రాకూడదు? బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు, ఈ 3 రాకూడదు. బూతులు మన నోట రాకూడదు. మరి చక్కగా మనం దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తున్నటువంటి మనం, దేవుని స్తుతిస్తున్నటువంటి ఈ నోటితో మనం బూతులు మాట్లాడితే రైట్, మరి సమాజం ఎదుట దేవుని నామం అవమానపరచబడుతుంది కదా. అసలు అది ఎలా ఊహించగలరు? ఒక మంచినీటి బావిలో ఉప్పు నీళ్లు ఊరతాయని ఎవరైనా అనుకుంటారా? ఒకవేళ ఊరితే అది మంచినీటి బావి అని ఎవరైనా అనుకుంటారా?
అనుకోరు కదా. అలాగే మన నోటి నుంచి బూతుల మాటలు, పోకిరి మాటలు, సరసోక్తులు వస్తే మనం ఎలా దేవుని పిల్లలు అనుకుంటారు? దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి ఈ నోటి నుండి బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు వస్తే మనం దేవుని పిల్లలుగా ఎలా భావిస్తారు? మన నోటి మాటలు ఏమని సాక్ష్యం ఇస్తాయి? అందుకే అపోస్తులు ఏమంటున్నారంటే, సహోదరులారా అవి మీకు తగవు. ఏం తగవు? బూతు మాటలు తగవు. బూతు మాటలు మనకి తగవు. మనం సంఘంలో ఉన్నప్పుడు ఎవరైనా బూతుల మాటలు మాట్లాడతారా? మాట్లాడడం. కుటుంబంలో ఉన్నప్పుడు మాట్లాడతామా? అఫ్ కోర్స్ మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. కానీ పనికి వెళ్ళిన చోట మాత్రం బూతు మాటలు మాట్లాడతారా? ఏమంటే కొంతమంది మాట్లాడే అవకాశం ఉందన్నమాట. కనుక మనం సంఘంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, సమాజానికి పనికి వెళ్ళినప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. బూతు మాటలు అనేవి రాకూడదు. రెండోది ఏంటండి? పోకిరి మాటలు. పోకిరి మాటలు. మూడోదేంటి? సరసోక్తులు. అంత సరసం, విరసం మనకి. మనిషికి ఎక్కువగా సరసం ఎక్కువ. సరసాలు ఆడతాడు. ఈ సరసాలు, సరదాలు అన్నీ అయిపోయినాయండి. ఇదిగో పాతవి గతించెను, ఇవిగో సమస్తమును నూతనమైన నూతన సృష్టి. మనం ఇక అయిపోయినాయి అవన్నీ. పోగురి మాటలు మాట్లాడడానికి, సరస్వతులు మాట్లాడడానికి, బూతులు మాట్లాడడానికి గతించిన కాలమే చాలును అన్నాడు. ఇక మీదట దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించాలి. కనుక ఆ నోటి మాటలు రాకూడదు అని బైబిల్లో చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుణ్ణి స్తుతియాగము చేస్తున్న ఈ నోరు చాలా పవిత్రమైంది. అలాంటి పవిత్రమైన నోట నుండి దుర్భాష రాకూడదు, బూతులు రాకూడదు, సరసోక్తులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు. ఇంకేం రాకూడదు అన్నాడు? శాపవచనములు రాకూడదు. ఒకప్పుడు నీ కాళ్ళెడుపు, నీ చేతులెడుపు, నీ ఒకప్పుడే అన్నీ. ఇక క్రీస్తులోకి వచ్చాక ఇరిగిపోయిన నీ కాలు మళ్ళీ బాగైపోను గాక అనాలన్నమాట మనం. ఇరిగిపోయిన నీ చెయ్య మళ్ళీ బాగైపోను గాక, నడుము నొప్పు నీకు తగ్గిపోడు గాక అనాలి మనం. తప్పేం లేదండి. చాలామంది అంటారు ఆశీర్వాదం కేవలం ఎవరో చెప్పాలి, ఆశీర్వాదం అనేది ఎవరు చెప్పాలి? దైవజనులే చెప్పాలంటారు. కాదు, ఇక్కడ ఆశీర్వాదం వచ్చిన ఎవరైనా ఇవ్వచ్చండి. మనమందరం కూడా క్రీస్తు రక్తం చేత కొనబడిన వారు, మనందరం విలువైన వారమే, లోకాన్ని ఆశీర్వదించవలసిన వారు. కొందరైతే అసలు ఆశీర్వాదాలు మనం చెప్పకూడదు అంటారు. ఎదుటి వాళ్ళ క్షేమం కొరకు మేలు చేస్తూ మనం చెప్పడంలో తప్పేం లేదండి. సమాధానము కలుగును గాక అనడం తప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనడం తప్ప. మరి అపోస్తులు చెప్పలేదా? బైబిల్లో చెప్పలేదా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అప్పుడప్పుడు పిల్లలతో అంటూ ఉంటాను, ఎవరైనా మిమ్మల్ని ఏడిపిస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే గాడ్ బ్లెస్ యూ అనమంటా ఉంటాం. మరి ఇలా అంటున్నారో లేదో తెలియదు కానీ ఇంకేం చేస్తాం, మనం గొడవ కాకుండా ఏమనాలి? గాడ్ బ్లెస్ యూ, దేవుడు నేను దీవించును గాక. ఎవరైనా మన మీద గొడవ వస్తున్నారనుకోండి, ఇక అంతే, గాడ్ బ్లెస్ యూ అనాలన్నమాట. ఇక మనం నీ 2 చేతులు, నీ 2 కాళ్ళు ఆశీర్వదించబడు కాక అన్నది. కాబట్టి మనం లోకాన్ని ఆశీర్వదించాలి, వాళ్ళ మేలు కోరుకునేవారుగా ఉండాలి తప్ప శాపవచనాలు మన నోటి నుంచి రాకూడదు. రైట్. దేవుడిని స్తుతించే నోటి నుంచి ఏం రాకూడదు మీరు అన్నారు. ఏం రావాలంటున్నాడు? ఆశీర్వచనము, కృతజ్ఞతావచనము, అనుకూల వచనం. ఈ 3 రావాలి మన నోటంట. దేవుణ్ణి స్తుతియాగం చేస్తున్న ఈ నోరు పవిత్రమైంది. అటువంటి నోటి నుంచి ఆశీర్వచనం అంటే ఇప్పుడే చెప్పాను కదా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీకు సమాధానం కలుగును గాక. నిజంగా అండి, ఇశ్రాయేలు యొక్క కమ్యూనికేషన్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి బోయాజ్ గారు తన పొలంలో పని చేసుకునే, ఆయనకి పొలం ఉంది, అక్కడ కోత కోస్తున్నారు, యావల కోత, గోధుమల కోత కోస్తున్నారు. అక్కడికి బోయాజ్ గారు రైతు అనమాట. ఆయన వచ్చినప్పుడు రాగానే పని వాళ్ళతో ఏమన్నాడు? పని ఎలా కోస్తున్నారు రా అనలేదు. రాగానే ఏమన్నాడు తెలుసా? మీ అందరికీ సమాధానం కలుగును గాక అన్నాడు.
అప్పుడు వాళ్ళు ఏమన్నారు? యజమానుడైన మీకు దేవుడు సదాకాలం తోడెండును గాక, మీకు సమాధానం కలుగును గాక అన్నారు. అసలు ఏం పలకరింపండి? అసలు ప్రపంచంలో ఎక్కడ అటువంటి పలకరింపు లేదండి. ఏం పలకరింపు అండి? ఒక దాసుడు, ఒక రైతు యజమానుడు వచ్చి దాసుల్ని మీకు సమాధానం కలుగును గాక, దేవుడు మీకు తోడేండును గాక అంటే వీళ్ళేమన్నారంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అన్నారు వాళ్ళు. పనివాళ్ళేమో యజమానుడిని నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక అన్నాడు. యజమానుడేమో పన్నోళ్ళు మీకు సమాధానం కలుగును గాక, దేవుడు మీ పనిలో తోడేండును గాక అని వాళ్ళు అంటారు. ఇటువంటి ప్రేమపూర్వకమైనటువంటి పలకరింపులు మనలో రావాలి, క్రైస్తవుల్లో కూడా రావాలి. ఇవి సమాధానం కలుగును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చక్కగా చెప్పుకోవచ్చండి. మనం ఎన్ని కూడా మనం అవేమి చెప్పకూడని పదాలు, అది దైవజనులే చెప్పాలి, మనం చెప్పకూడదని ఏం కాదు, మనం అందరూ కూడా చెప్పొచ్చు, చక్కగా చెప్పొచ్చు. అంతే వెనకాల మొన్న మా మిస్సెస్ బైక్ వెనకాల దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని రాసాం. అప్పుడు ఎవరైనా చూసినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మనం ఎదుటి వాళ్ళు మేలు కోరుకునే వాళ్ళం, దేవుడు దీవించాలని కోరుకునే వాళ్ళం, క్షేమాన్ని కోరుకునే వాళ్ళం మనం. కనుక మన నోటి నుంచి శాపవచనాలు రాకూడదు, ఆశీర్వచనాలే రావాలి, కృతజ్ఞత వచనాలే రావాలి, అనుకూల వచనాలే రావాలి తప్ప ప్రతికూల వచనాలు మన నోటంట రాకూడదు. చూడండి, అలా కాకుండా మరి మన నోటి నుంచి ఏం మాటలు వస్తున్నాయి? ఆశీర్వచనము, కృతజ్ఞత వచనము, అనుకూల వచనము, స్తుతి వచనాలు మనకు వస్తున్నాయి అంటే మనం ప్రభువులో మంచిగా ఉన్నామని అర్థం. అలా కాకుండా మరి శాపవచనాలు, బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, దుర్భాషలు, కొండెపు మాటలు, మరి రకరకాల మాటలు మన నోటంటా వస్తున్నాయి అంటే బైబిల్ అంటుంది, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఒక భక్తిపరుడు, ఒక క్రైస్తవ భక్తుడు, దేవుని స్తుతించేటువంటి భక్తుడు ఏ నోటితో అయితే దేవుని స్తుతిస్తున్నాడో, ఏ నోటితో అయితే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు, అదే నోటితో శాపవచనములు, పొకిరి మాటలు, బూతులు, సరసోక్తులు, దుర్భాషలు, కొండెపు మాటలు ఒకవేళ మాట్లాడితే అతను తన నోటిని కళ్ళెం పెట్టుకోనకపోతే తాను చేస్తున్న భక్తి అంతా వ్యర్థమే అంటున్నాడు. అర్థం. ఇది మీరు తీవ్రంగా తీసుకుంటున్నారా? ఈ మాటని ఏదో అలాగే అంటారులే, అలాగే ఉంటుంది, మన అలాగే అంటారు అన్నట్టుకుంటున్నారా? ఈ మాట మీరు తీవ్రంగా తీసుకుంటున్నారా? ఇది తీవ్రంగా తీసుకుంటేనే మన హృదయంలో పనిచేస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే, ఒక విశ్వాసి, నేను భక్తి కలిగిన వాడిని అని చెప్పుకునే విశ్వాసి, దేవుని స్తుతిస్తున్న విశ్వాసి తన నోటిని అదుపులో పెట్టుకోలేక ఏదొస్తే అది ఆవేశంతో మాట్లాడేస్తూ ఉంటే, తన నోటి విషయంలో అతను నియంత్రణ లేకపోతే అతను చేయు భక్తి అంతయు వ్యర్థమే అంటుంది. రైట్? అది మీరైనా, నేనైనా, ఎవరైనా సరే. కనుక మన నోటి మాటలు మన భక్తిని ఏం చేస్తాయి? వ్యర్థం చేసేస్తాయి. అందుకే మన నోటి మాటల విషయంలో మనకేం రావాలి? నియంత్రణ రావాలి. ఇటువంటి చెడు మాటలు మన హృదయంలోంచి మన నోటి వెంట రాకుండా మనకు నియంత్రణ రావాలి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అదే యాకోబు 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలును సాధు ఆయన గాని. రైట్, ఇక్కడ ఆగండి. మనిషి వేటిని నియంత్రణలోకి సాధు చేయగలిగాడంటే నియంత్రణలోకి తెచ్చుకోగలిగాడు. సింహం, మృగం అది అసలు నియంత్రణలో ఉంటుందా? దాని ఇష్టం, అది అడవిలో. అలాంటి సింహాన్ని తీసుకొచ్చి దానికి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మనిషిని ఏం చేస్తాడు? దాన్ని తన చెప్పు చేతుల్లోకి మార్చుకుంటాడు. అటు కూర్చోండి, ఇంత కర్రపొలు వచ్చి కూర్చుంటుంది, నుంచుంటుంది. అలా చేసేస్తున్నాడు. అసలు అది అడవిలో ఉన్నప్పుడు ఎవరి మాటని ఉందా? అలాంటి మృగాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? ఇంత కర్రపొల పట్టుకుని కూర్చుంటుంది, నుంచో ఒకసారి అని నుంచుంటుంది. అంటే దాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడా లేదా? మృగాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడా? తెచ్చుకున్నాడు. రెండోది పక్షి. పక్షిలో భయంకరమైన పక్షి ఏంటంటే పక్షిరాజు. దాన్ని మనం ఏమంటాం? గ్రద్ద, ఈగల్.
ఈగలండి ఎంత బలంగా ఉంటుంది, మన దగ్గర లేవు కానీ మంచి మంచి ఈ కొండల దగ్గర ఉంటాయి బలం. అవి కొండ మీద ఉన్న మేకను కూడా ఎత్తుకెళ్ళిపోతుంది, మేక పిల్లల్ని, అంత బలంగా ఉంటుంది అది. లేళ్ళు పిల్లల్ని, తోడేళ్ళని కూడా ఎత్తుకెళ్ళిపోతుంది అది. అసలు ఇది నిజంగా ఆ చేపని, ఏటిలో ఉన్నటువంటి చేపని 4-5 కేజీలు 10 కేజీలు ఉన్న చేపను కూడా అలా పట్టుకుని వెళ్ళిపోతుంది అది. మా చిన్నతనంలో ఏదో చిన్న లెసన్ కూడా ఉండేది, మరి అవి ఇంగ్లీష్లో ఉండేది. అది ఇంగ్లీష్ లెసన్లో ఒక చిన్న పిల్లని పట్టుకుని వెళ్ళిపోతుంది. ఒక ఇంట్లో ఉన్న చిన్నపిల్ల 2-3 సంవత్సరాలు ఉన్న బిడ్డను పట్టుకుని వెళ్ళిపోతుంది. అది స్టోరీ అనమాట. అలాంటి పక్షిరాజు అండి. అలాంటి దానిని ట్రైనింగ్ ఇచ్చి దాన్ని తెచ్చుకొని నియంత్రణలోకి తెచ్చుకొని ఇదిగో ఇక్కడ భుజాల మీద వాలేలా చేసుకుంటున్నారు మనుషులు. ఒక బంతిని ఇసిరితే అది ఎగిరెళ్ళి పట్టుకుని మళ్ళీ తీసుకొస్తుంది. నియంత్రణలోకి తెచ్చారా లేదు దాన్ని? పక్షిరాజుని నియంత్రణలోకి తీసుకొచ్చారు. మూడోది సర్పం. ఇక పాము నియంత్రణలోకి తీసుకొచ్చారా లేదా? మనకు బాగా తెలుసు, పాములో ఆడిస్తూ ఉంటారు కదా, దాన్ని కూడా నియంత్రణలోకి తీసుకొచ్చారు. నాలుగోది జలచరం. అసలు తిమింగలం అంటే ఏంటి తెలుసా అండి? ఆమ్ అన్నాయంటే 2-3 మనుషులు కూడా నోట్లోకి వెళ్ళిపోతారు, అంత తిమింగలం. అలాంటి తిమింగలాన్ని ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్లోకి తీసుకొచ్చి దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి నియంత్రణలోకి తెచ్చి వీళ్ళు చెప్పు మాట వినేలాగా చేసి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్లో పెట్టి దాంతో ఆటలాడిస్తున్నారు. టికెట్లు పెట్టి పిల్లలందరిని రప్పించి షో పెడుతున్నారు, కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు. మీరు చిన్నపిల్లలు ఏదన్నా మీరు వీడియోస్ చూస్తే అర్థమవుతుందండి. అవన్నీ తిమింగలాలు. అవి కొరుకుని అంటే ఏం లేదు, ఇంత తొండ పళ్ళు. అవి ఆల్రెడీ ఎన్నో చేపలు తినేసి నియంత్రణ లేకుండా సముద్రంలో ఎన్నో చేపలను కరకరా నవ్వులేసిన అవి తలుచుకుంటే మనిషిని పొడి చేసేయగలిగేటువంటి తిమ్మింగలాన్ని కూడా మనిషి ఏం చేస్తున్నాడు? స్వాధీనంలోకి తెచ్చుకుని నియంత్రణలోకి తెచ్చుకుని దాంతో ఆటాడి షోలు నిర్వహించి కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకుంటాడు. ఇప్పుడు మనిషి వేటిని ప్రకృతిలో ఉన్న భయంకరమైన మృగాల్ని, పక్షిరాజుల్ని, సర్పాల్ని, జలంలో ఉన్న మహామత్స్యములను కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకుని తన నియంత్రణలో పెట్టుకోగలిగాడు. కానీ అలాంటి ఈ మనిషి ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. మనిషికి అసాధ్యమైనది ఒకటి ఉందండి. ఈ మృగ జలచర పక్షులన్నిటినీ నియంత్రణలోకి తెచ్చిన మనిషి నియంత్రణలోకి తేలేనిది ఒకటి ఉందంట. అదేంటంట? నాలుక. నా నాలుకని నేను నియంత్రణలోకి తేలే. అది మరణకరమైన విషముతో నిండినది. రైట్. అక్కడ ఏమన్నది? ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. మనిషి యొక్క అది అంటే నరుడు తన నాలుక విషయంలో, మాట్లాడే విషయంలో నియంత్రణ లేదు, తీసుకురాలేకపోయాడు. మనిషికి సమస్తము సాధ్యమే, కానీ మాట్లాడే విషయంలో నియంత్రణ కలిగి ఉండడం మాత్రం అసాధ్యం. ఈ నాలుక మరణకరమైన విషయంతో నిండిపోయి ఉన్నది. మరి అలాంటప్పుడు మృగాన్ని నియంత్రణలోకి తెచ్చుకోగలడు, పక్షిరాజునైనా నియంత్రణలోకి తెచ్చుకోగలడు, మృగాలను కూడా నియంత్రణలోకి తెచ్చుకోగలిగిన మనిషి తన నోటిని మాత్రం స్వాధీనపరుచుకోలేడు. రైట్. బలహీనుడు అన్నమాట. నాలుకని, నోటి మాటల్ని స్వాధీనపరుచుకోవడం విషయంలో మనిషి ఎవరు? రైట్. అక్కడ ఏమనుంది? ఏ నరుడును అనుందా, లేకపోతే కొంతమంది నరులు అనుందా? రైట్. ఈ విషయంలో ఇప్పటిదాకా మీరు ఏమనుకుని ఉంటారంటే, అబ్బా బాగా కొట్టారు అయ్యగారు, వీళ్ళ మాటల మధ్యన ఎక్కువైపోయినాయి అని అనుకుని ఉంటారు కదా. రైట్. మీ విషయం చెప్పమంటారా? కొంతమంది బయటపడిపోతారు, కొంతమంది బయటపడరు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది ఎవ్వరూ ఇందులో అతిథులు కారు. ప్రతి ఒక్కరూ కూడా తమ నోటి విషయంలో బలహీనలే. కొంతమంది ముక్కుసూటుగా ఉంటారు, ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తారు, అక్కడికక్కడే చెప్పేస్తారు. కనుక వాళ్ళు బయటపడిపోతారు కాబట్టి వాళ్ళు మనం ఏమనుకుంటాం? అమ్మో వీళ్ళు బూతులు మాట్లాడతారు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మనం అలర చేస్తాం. కానీ మరి మన వాళ్ళు కొంతమంది ఏంటంటే మొహమాట వస్తువులు అనమాట. మనుషులు ఎదుటి మాట్లాడరు, ఎక్కడ బయటపడిపోతుంది విశ్వరూపం అని చెప్పి మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం మొహమాటం కొద్ది బయటకు మాట్లాడరు. రైట్. కానీ నిజానికి ఆలోచించుకుంటే వాళ్ళ మనసులో సనుక్కుంటారు, ఫిర్యాదులు చేస్తారు, గొనుక్కుంటారు, కొండేళ్ళు చెప్పుకుంటారు, అలాగే మనసులో వాళ్ళని శిపిస్తూ ఉంటారు. రైట్. మనుషులు 2 రకాలండి. ఒకటి బయటపడిపోయే మనుషులు, కొంతమంది మనసులో అనుకునే మనుషులు. కానీ ఏదేమైనా మనుషులు
బయటపడే వాళ్ళైనా బయటికి పడని వాళ్ళైనా బయటికి చెప్పుకునే వాళ్ళైనా బయటికి చెప్పని వాళ్ళైనా ప్రతి ఒక్కరూ తమ నోటి విషయములో బలహీనులే. కొంతమంది వీధిలోకి వచ్చి గొడవ ఆడతారు, కొంతమంది ఇంట్లో తలుపేసి అలా ఆవిడతో దెబ్బలాడతారు టీవీ పెట్టి. అంటే వాళ్ళకి ఏంటంటే బయట అలరాకూడదు, నేను గొడవకూడదు, నేను తెలియకూడదని చెప్పి టీవీ సౌండ్ పెట్టి తలుపేసి మరీ గొడవ ఆడుతుంటారు. కాబట్టి ఈ విషయంలో నోటిని నియంత్రణ తెచ్చుకునే విషయంలో ఏ నరుడైనా బలహీనుడే. మరి అలా ఇప్పుడు ఒక మాట అండి, ఇదే రైట్. అంటే నాలుకను నియంత్రణ తెచ్చుకోవడం విషయంలో మనం అందరం బలవంతులమా బలహీనమా? ఓడిపోయేవారమా గెలిచేవారమా? ఓడిపోయేవారమా. ఇప్పుడు అలా మరి రైట్, అది మీకు ఇప్పుడు చెప్తానండి. రైట్, అందరిలాగా మీరు ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారు ఇలా మాట్లాడతారని చెప్పేసి వెళ్ళిపోం మనం. అది చెప్పేసి వెళ్ళిపోవాలని మా ఉద్దేశం కాదు, సొల్యూషన్ కావాలి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, అమ్మ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, మరి అమ్మని పేరు పెట్టుకున్నావు, బూతులు మాట్లాడి దేవుని పరువు తీసేస్తున్నావు అంటున్నావు. ఓకే, నిజమే. మరి అమ్మ గారికి ఏమైనా ఇష్టమా చెప్పండి? బిందు పట్టుకుని ఈదులంటే వెళ్ళి బూతులు మాట్లాడి అరిసి గొడవడ్డం ఆవిడకి ఏమైనా ఇష్టమా? కాదు. ఆవిడకి అసలు సమస్యది బలహీనత. ప్రతి ఒక్కరూ బలహీనతని ఎత్తి చూపేవాళ్ళు తప్ప ఆ బలహీనతకి మందేంటో చెప్పేవాళ్ళు లేరు. నిజమండి, ఈరోజు క్రైస్తవ బోధకులు కూడా నువ్వు ఇలాంటివి నువ్వు ఇలాంటిది నువ్వు అనడమే ఆ బలహీనతను ఎత్తి చూపించేవాళ్ళే తప్ప ఆ బలహీనతని బాగు చేయాలంటే ఏం చేయాలి మహాప్రభు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నిజంగా అండి, అది డాక్టర్ ఎవరైనా సరే డాక్టరు 2 పనులు ఉంటాయండి. ఒకటి ఏంటంటే నీ రోగం ఏంటి ఇది అని చెప్పడం. టెస్టులు ఎందుకు చేస్తారు? వెళ్ళగానే మనం కొన్ని లక్షణాలు చెప్తాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? వెంటనే టాబ్లెట్లు ఇస్తాడా? టెస్టులు రాస్తాడా? టెస్టులు రాస్తాడు. టెస్టులు ఎందుకు రాస్తాడు? రోగ నిర్ధారణ కోసం. అసలు నీకున్న రోగం ఏంటి, నీ చెప్పిన లక్షణాలను బట్టి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అలాగే కొన్ని టెస్టులు రాసి అప్పుడు అమ్మ అన్నీ పట్టుకుని అప్పుడు చూద్దాం అంటాడు. కాదండి నాకు మందులు రాసేయండి అంటే, కాదమ్మా ముందు అవన్నీ పట్టరా అంటాడు. ఎందుకు పట్టరామంటున్నాడంటే ఆ రిపోర్ట్లన్నీ చూసి నీ రోగం ఏంటో తెలియాలనికి తెలుసుకోవాలని. అప్పుడు మన రోగం అంటే ఏంటో మనకి చెప్పి ఇదమ్మా నీకున్న రోగం, రైట్, ఇది రోగం నయం అవ్వాలంటే ఇది నువ్వు ఈ ట్యాబ్లెట్లు వాడాలని అప్పుడు ట్యాబ్లెట్లు రాస్తాడు. అంటే డాక్టర్కి ఎన్ని పనులు ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి మన రోగం ఏంటో చెప్తాడు, రెండోది మన రోగం తగ్గాలంటే ట్యాబ్లెట్లు కూడా రాస్తారు. కానీ ఈరోజున్న ఆత్మీయ బోధకులు నీకు ఈ రోగం ఉంది, నీకు ఈ రోగం ఉంది, నీకు ఈ రోగం ఉందని చెప్పేవాళ్ళే తప్ప ఆ రోగం ఎలా బాగోవాలో చెప్పేవాళ్ళు లేరు. అంటే నేను ఆ ఫేస్ ప్రాబ్లం అంటే ఒక ఆత్మీయ సహోదరుడుగానే మీకు చెప్తున్నానండి, నేను అది ప్రాబ్లం ఫేస్ చేశాను. నాకు సొల్యూషన్ చెప్పేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు కూడా నీకు ఈ లోపం ఉంది, అవును నాకు లోపం ఉంది నిజమే, ఇప్పుడు నేను ఎలా దాన్ని అధిగమించాలి, హౌ టు ఓవర్కమ్ దట్ వీక్నెస్, నేను ఆ బలహీనతని ఎలా అధిగమించాలి, నాకు ఆ బలహీనత ఉంది, ఓకే నేను దాన్ని ఎలా అధిగమించాలి, మారు మనసు అంటే దాన్ని ఏం చేయాలి, మరి ఎలా బలహీనతని నేను ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా అధిగమించాలి. ఈరోజు నోటి మాటల విషయంలో మనం బలహీనం, మరి ఈ బలహీనతను ఎలా అధిగమించాలి? ఒక మాట చెప్తానండి, నరుడుకు అసాధ్యమే కానీ సమస్తము దేవునికి సాధ్యమే. అది మనకు తెలియాలండి. మనం ఎంత ప్రయత్నించినా ఓడిపోతామండి. ఇక్కడి నుంచి చర్చిలోకి వెళ్ళి తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి నేను అనకూడదు అనుకుంటాం, సాయంత్రానికల్లా భర్త దగ్గర భార్య దగ్గర అది వదిలేస్తామా లేదా, సాయంత్రం ఓడిపోతాం. కనుక మనం ప్రయత్నిస్తే ఎప్పటికైనా ఓడిపోతాం. కనుక ఈ విషయాన్ని మనం దేవునికి అప్పగిస్తేనే గెలుస్తాం. దేవునికి సమస్తమును సాధ్యం. మరి ఈ విషయంలో నోటి మాటల విషయంలో బూతులు మాట్లాడుతున్న, పోకిరి మాటలు మాట్లాడి, సరసూక్తులు మాట్లాడి, దుర్భాషలు మాట్లాడి, శాపవచనాలు మాట్లాడి, కొండెపు మాటలు మాట్లాడి, కపటపు మాటలు మాట్లాడి, ఎగతాళ మాటలు మాట్లాడి, దెబ్బిపోటు మాటలు మాడి, కత్తి మాట వంటి మాటలు మాట్లాడి, మోసపు మాటలు, కఠిన మాటలు మాట్లాడే మనం వీటన్నిటి నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? సమస్తము సాధ్యమై ఉన్న దేవుని దగ్గరికి వెళితేనే మనిషికి పరిష్కారము దొరుకుతుంది. రైట్, చూద్దాం ఈ విషయాన్ని. మనం ఒకసారి బైబిల్లో చూసి ముగించుకుందాం, మిమ్మల్ని ఇంకా విసిగించను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూడండి. ఇక్కడ మనకి 6వ అధ్యాయంలో మీకు యెషయా ప్రవక్త ఉన్నాడు కదా. యెషయా ప్రవక్త మరి తాను మొదటిగా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు.
ఆ దర్శనములో దేవాది దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ కేరుబులు సేరుబులు అనే దేవదూతలు ఉన్నారు. వాళ్ళకి సేరుబులు దేవదూతలకి ఏంటంటే 6 రెక్కలు ఉంటాయంటండి. ఆ 2 రెక్కలతో ఎగురుతూ మిగతా 4 రెక్కలతో కప్పుకుంటూ దేవుని సన్నిధి నుంచి తమను తాము కప్పుకుంటూ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటారు. రైట్, అది ఆ శబ్దానికి అక్కడున్నవంతా కూడా దద్దరిల్లిపోతున్నాయి. అటువంటి ఒక భీకరమైన అద్భుతమైనటువంటి దైవ దర్శనాన్ని చూశాడు. ఎవరు? యెషయా గారు. అంటే దేవుని సాక్షాత్కారాన్ని చూశాడు. ఆ దర్శనంలో దేవుని యొక్క సాక్షాత్కారాన్ని చూసినటువంటి యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే చూద్దాం 5వ వచనం, జాగ్రత్త చూడండి. 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని. దేవుని యొక్క దివ్య దర్శనాన్ని చూడగానే యెషయా గారు నిజాయితీగా ఒకటి ఒప్పుకున్నారండి. ఏంటండి? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసించిన వాడిని. అంటే దాని అర్థం ఏంటంటే మా ఊరోళ్ళందరూ బూతులు తిడతారు, వాళ్ళతో పాటు నేను కూడా తిట్టిన వాడిని, అపవిత్రమైన మాటలు మాట్లాడిన వాడిని, వాళ్ళతో కలిసి నేను మాట్లాడిన వాడిని. అందువల్ల నా పదాలు ఏమైపోయినాయి? అపవిత్రం అయిపోయినాయి. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఇక్కడ యెషయా ప్రవక్త నిజాయితీగా దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. అపవిత్రమైన మాటలు మాట్లాడి నా నోరు అపవిత్రమైపోయింది, నేను అపవిత్రమైన వాడిని, నేను నశించిపోయాను అంటున్నాడు. తన యథార్థమైన స్థితిని ఒప్పుకుంటున్నాడు. అలాగే తన స్థితిని బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఇలా ఓ పక్కన యెషయా ప్రవక్త ఉనికిపోతూ ఉంటే ఆ సేరుపులో ఒక సేరుపంట ఎగురుకుంటా వచ్చి అక్కడ ఒక బలిపీఠం ఉందంట. బలిపీఠం మీద నిప్పులు వెలుగుతున్నటువంటి ఒక నిప్పు ఉందట. దాన్ని కారుతో పట్టుకుని, అంటే పట్టకరతో పట్టుకుని తీసుకుని వచ్చి ఏం చేసిందట, ఇక్కడ పెదముల మీద తగిలించిందంట. తగిలించగానే అప్పుడు ఆ దేవదూత ఏం చెప్తుందంటే, ఇదిగో ఇది నీ పెదములకు తగిలింది గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయాను. అంటే నీ అపవిత్రత అంతా కూడా తొలగిపోయింది. నీ పెదాల నుంచి అపవిత్రమైన పదాలన్నీ వెళ్ళిపోయాయి. నీ నోట నుంచి ఆ అపవిత్రమైన మాటలు తీసివేయబడుతున్నాయి. ఇప్పుడు నీ నోటిని దేవుని మాటలతో నింపుతున్నాను, నువ్వు ఇక ప్రవక్తవి, ఇక్కడి నుంచి దేవుని మాటలు చెప్తావు అన్నాడు. అన్నట్టుగానే యెషయా ప్రవక్త 66 అధ్యాయాలతో కూడినటువంటి దేవుని మాటల్ని రాశాడు, చెప్పాడు, రాయించాడు. దేవుని మాటలు వస్తున్నాయి ఇప్పుడు. ఎవరి నోటంట? యెషయా గారి మాట. ఈ మార్పు ఎంత గొప్ప మార్పు! ఆయన నోటంటే ఎలా జరిగింది ఈ మార్పు? ఎవ్వరికీ అసాధ్యమైనది యెషయా గారి విషయంలో ఎలా సాధ్యమయ్యింది? యెషయా గారు ఏం చేశారంటే దేవుని ఎదుటికి వెళ్ళి తన స్థితిని యథార్థంగా ఒప్పుకున్నాడు. ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు కనుక దేవుడు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ రోజు ప్రాయశ్చిత్తం చేసిన ఆ వెలుగుతున్న నిప్పు ఎవరంటే, కాలుతున్న నిప్పు యేసు ప్రభు గారు చిందించినటువంటి పవిత్రమైన రక్తం. అక్కడ నిప్పు, ఇక్కడ రక్తం. ఆ నిప్పు అది నిప్పు కాదు, యేసు ప్రభు యొక్క రక్తాన్ని సూచిస్తుంది. ఆ రోజు అక్కడ తగిలించగా దోష నివారణ అయినటువంటి ఆ మండుచున్న ఆ నిప్పు యేసు ప్రభు వారు సిలువలో కార్చినటువంటి పవిత్రమైన రక్తం. యేసు ప్రభు యొక్క రక్తము మనం ఎప్పుడైతే నిజాయితీగా ఒప్పుకుంటామో, ప్రాయశ్చిత్తపడతామో, పశ్చాత్తాపడతామో, అప్పుడు యేసు ప్రభు యొక్క రక్తము మన యొక్క నోటిని శుద్ధి చేస్తుంది, పాప ప్రక్షాళన చేస్తుంది, మన దోషాలన్నింటినీ తొలగిస్తుంది, మన నోటి నుంచి మంచి మాటలు వచ్చేలాగా పవిత్రపరుస్తుంది. మనము మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక తన కుమారుని యొక్క రక్తము ద్వారా కడిగి మనల్ని సమస్త విషయములో పవిత్రులుగా చేయును. కనుక అపవిత్రమైన మన నోటిని పవిత్రము చేయాలి అంటే యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడాలి. కడగబడాలి అంటే మనం వెళ్ళి నిజాయితీగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి.
మీరు ఈ విషయాన్ని నిజాయితీగా తీసుకొని, తీవ్రంగా తీసుకొని, నిజాయితీగా దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని, ప్రభువా నేను ఈ మాటల నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను, పవిత్రమైన మాటలు నా నోటంట రావాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అని మనం అడగగలిగితే, అడుగుతూ ఉంటే మనలో మెల్లమెల్లగా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ మార్పు కొంచెం టైం పట్టొచ్చు, కానీ జరుగుతుంది మార్పు అన్నమాట. కొందరి విషయంలో వెంటనే పెరుమార్పు వచ్చేస్తుంది, యెషయా గారి లాగా. కొంతమందికి ఈ టైం పట్టొచ్చు, కానీ కంగారు పడవద్దు, ప్రార్థన చేస్తూ ఉండండి, మారిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీకు ఆ మార్పు గురించి ఎందుకు టైం పడుతుందో చెప్తాను. కొంతమందికి వెంటనే జరుగుతుంది మార్పు, కొంతమందికి లేట్ అవుతుంది. మనకి సాధారణంగా రొయ్యల చెరువులో చేప వేస్తుంది, రొయ్యల చెరువులో మంచి నీటి రొయ్య వేస్తారు. కానీ యాక్చువల్గా రొయ్య పిల్ల మంచి నీటిలో బతకలేదు, అది పుట్టింది ఎందులోనూ ఉప్పు నీటిలో బతుకుతుంది. అది ఉప్పు నీటి రొయ్య. ఆ ఉప్పు నీటి రొయ్యని మరి మంచినీటి రొయ్యగా ఎలా మారుస్తారంటే, ఒక చిన్న ట్యాంక్ తీసుకుని అందులో ఉప్పు నీళ్ళు వేసి అందులో ఉప్పు నీటి రొయ్యని వేస్తారు. వేసిన తర్వాత ఏం చేస్తారంటే, అందులోకి కొంచెం మంచినీళ్ళు వేస్తారు. ఒకరోజు మంచినీళ్ళు వేస్తారు, ఉప్పుతనం తగ్గిద్ది, అదేమో అలవాటు అవుద్ది. మరొక రోజు మరికొన్ని మంచినీళ్ళు వేస్తారు. ఇలాగ దాంట్లో ఆ ట్యాంకులో మంచినీళ్ళు కలుపుతూ ఉంటారు. మంచినీళ్ళు కలుపుతూ ఉంటే ఉప్పు నీరు ఏమవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఈ లోపల రొయ్యి కూడా అలవాటు పడుతూ ఉంటుంది, రోజు రోజుకి. అలాగ మంచినీళ్ళు వేస్తూ అలాగ 30 రోజులకి అదేమవుతుంది, కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆ ఉప్పు నీళ్ళు కాస్త ఏమైపోతాయి, మంచినీళ్ళుగా మారిపోతాయి. ఈ లోపల ఆ ఉప్పు నీటికి అలవాటు పడిన ఈ రొయ్య మెల్లమెల్లగా ఏమవుద్ది, మంచి నీటికి అలవాటు పడతాం మొదలు పెడుతుంది. అప్పుడు దాన్ని తీసుకొచ్చి మనం మంచినీటి రొయ్యలే వేస్తారనమాట. కనుక ఉప్పు నీటి రొయ్య వేరు, మంచినీటి రొయ్య వేరు కాదు, అదే. మరి ఈ ఉప్పు నీటి రొయ్య మంచినీటి రొయ్యకి ఎలా మారింది, మార్పు జరిగింది. ఈ మార్పు ఒక రోజులో జరిగిందా, కొంతకాలం పట్టిందా? అలాగే విశ్వాసులమైన మనకి కొన్నిసార్లు మరి మార్పు అనేది కొంచెం సమయం తీసుకోవచ్చు. అయినా సరే మనం పట్టువేడుక కొంచెం ఓపిక పట్టుకొని, ప్రభువా నేను మళ్ళీ ఈ రోజు అనేసాను, ఓడిపోయాను, నన్ను క్షమించు ప్రభువా, నాకు విడుదల దయచే ప్రభువా అని మనం మొరపెట్టుకుంటూ ఉంటే దాని మీద మన దృష్టి ఉండాలి. నోటి మాటల మీద నాకు జయం కావాలి, ఏమండి, అంతే కదా. ఇప్పుడు ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మనలోకి ఏం రావాలి, నేను కూడా నా నోటి విషయంలో నాకు జయం కావాలి అని మీరు అన్నది తీవ్రంగా తీసుకొని దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మరలా దేవుని దగ్గర అడుగుతూ ఉంటే తప్పకుండా దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు, సంపూర్ణమైన విజయాన్ని మన నోటి మాటలో అనుగ్రహిస్తాడు. మరి ఈరోజు మనం ఏం చెప్పుకున్నామండి, అన్ని విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేయాలి. స్తుతియాగము చేసేటువంటి నోటి ద్వారా మనము ఆ స్తుతియాగం చేసేటువంటి నోటి ద్వారా మనము శాపవచనములు మాట్లాడకూడదు. మరి ఏం మాట్లాడకూడదు, మనం శాపవచనాలు రాకూడదు, బూతులు రాకూడదు, సరసోక్తులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, దుర్భాష అనేది రాకూడదు. మరి మన నోటంటే ఏం రావాలి, ఆశీర్వాద వచనములు, కృతజ్ఞతా వచనములు, క్షమాభివృద్ధి కలిగించే అనుకూలమైన వచనములే మన నోట రావాలి. మరి మానవులుగా మనం నోటి మాటల విషయంలో అదుపు కలిగిన వారమా, అదుపు లేని వాళ్ళమా, జయం కలిగిన వారమా, ఓడిపోయేవారమా? మరి ఓడిపోయిన వారమే కదండి. ఇక్కడ అందరూ నిజాయితీగా ఒప్పుకుంటే అందరం ఓడిపోయే వాళ్ళమే కదండి. మరి ఓడిపోయే మనం గెలవాలి అంటే సమస్తము దేవునికే సాధ్యం. కనుక దేవుని అతడికి వెళ్ళి యెషయా గారిలాగా మనం కూడా ఏం చెప్పాలి, ప్రభువా నేను అపవిత్రమైన పెదలు కలిగిన, నా నోటంట మిస్ మోడ్స్ వచ్చేస్తున్నాయి ప్రభువా, ఎంత అనుకున్నా ఎంత కంట్రోల్ చేసుకున్నా వచ్చేస్తున్నాయి, నేను అపవిత్రుని ప్రభువాన్ని మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. ఇలా నిజాయితీగా ఒప్పుకుంటూ ఉంటే మనలో మార్పు వస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు పడిపోయినా మరలా అడుగుతూ ఉంటే ఏదో ఒక రోజున సంపూర్ణమైన విడుదలను దేవుడు మనకు అనుగ్రహించి పూర్తి విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు. బూతు మాటల మీద విజయాన్ని, పోకురు మాటల మీద విజయాన్ని, సరసోక్తుల మీద విజయాన్ని, కపట మాటల మీద విజయాన్ని, కొండెపు మాటల మీద విజయాన్ని, కపటముతో కూడిన మాటలపై విజయాన్ని, మోసముతో కూడినటువంటి మాటలపై విజయాన్ని, ఈ మాటలన్నిటిపై మనకు విజయాన్ని ఇచ్చి మన నోటిని ఆశీర్వాదపు వచనంతో స్తుతియాగము చేసే నోడుగా దేవుడు మనల్ని మారుస్తాడు. అటువంటి గొప్ప మార్పులోనికి మరి మిమ్మల్ని నన్ను దేవుడు నడిపించునుగాక.